వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసిన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి మోటార్ మెకానిక్ షణ్ముఖరావుకి అరుదైన గౌరవం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. రైతులకు తక్కువ ఖర్చుతో యంత్రాలను రూపొందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. సమస్యను తన సమస్యగా భావించి గత 10 ఏళ్లుగా ఎన్నో ఇన్నోవేటర్ కార్యక్రమాలను సృష్టించి రేపు జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద అవార్డు అందుకోబోతున్నాడు ఓ ఇన్నోవేటర్. సౌత్ సంబంధించిన రాష్ట్రాల అన్నింటిలో మొదటి వ్యక్తిగా ఇతను అందుకోబోతున్నాడు. కనుగొట్టిన వ్యక్తి విజువల్ చూసుకోవచ్చు. మోనో వీల్ వీడర్ ఇది ఎక్కువగా పంట పొలాలు వ్యవసాయ రంగంలో దీనికి వరి పొలంలో దీన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటికి ఎన్నో ఆవిష్కరణలు కూడా చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దీనికి సంబంధించిన కేవీకేతో పాటు ఇతర అన్ని వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఇతని సేవకు కానీ ఇతను చేసిన ఇన్నోవేషన్ కానీ ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. తాజాగా ఏదైతే జనవరి 26న ఎట్ హోమ్ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమంలో షణ్ముఖరావు ప్రధానమైనటువంటి అవార్డు కూడా అందుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు అతనికి ఆహ్వాన పత్రం కూడా అందించి చూసుకోవచ్చు. విజువల్ ఇది ఏదైతే రాష్ట్రపతి భవన్ నుంచి షణ్ముఖరావును ఆహ్వానిస్తూ అందించిన ఏదైతే ఆహ్వాన పత్రం కూడా మనం విజువల్ చూసుకోవచ్చు. ఇతను రైతులు ఏదైతే కష్టం లేకుండా తక్కువ శ్రమతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా ఎన్నో ఆవిష్కరణలు కూడా చేపట్టాడు. ఈ ఆవిష్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, రాష్ట్ర ప్రభుత్వం రెఫరెన్స్ చేసింది. ముఖ్యంగా జనవరి 26న అతను అవార్డు కూడా అందుకోబోతున్నాడు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. ఇట్లా ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా మీరు అనుకున్నారా మీకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం వస్తుంది? అసలు మీకు ఎందుకు ఈ రైతులకు సంబంధించిన ఇన్నోవేషన్ ఎందుకు ఆలోచన వచ్చింది? నేను గత 30 సంవత్సరాల నుంచి రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లు, బావుల ఇంజన్లు అవి రిపేర్ చేసేవాడిని. అట్లా 30 సంవత్సరాలు వాళ్ళ చేసే క్రమంలో ఆ రైతులు పడే ఇబ్బందుల్ని నేను చాలా దగ్గరుండి చూడడం జరిగింది. ఇప్పుడు రాను లేబర్ దొరక్క చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రైతులు. పూర్తి మెకనైజేషన్ లేదు. ఇవన్నీ నేను దగ్గరుండి చూడడం జరిగింది. వీటికి మనం ఏమైనా చేయాలి, వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చేయాలి మనం అన్న ఉద్దేశంతోనే గత 15 సంవత్సరాల నుంచి నేను ఇన్నోవేషన్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక 5-6 ఇన్నోవేషన్ చేశాను. అందులో ఈ మోనోవీల్ వీడర్ అనేది ఒక ప్రధానమైంది. ఇది మల్టిపుల్గా అన్నిటికీ పనిచేస్తుంది. వీడింగ్ చేస్తుంది, దున్నుతుంది, మన గుడ్స్ కూడా వెహికల్ని తీసుకుపోయేలాగా చేస్తుంది. కూలి వాళ్ళని కూడా ఇంటి నుంచి చేను కాడికి ఇంటి దగ్గర తీసుకెళ్ళాగా కూడా డిజైన్ చేశాను. అంతేకాకుండా చేను కానించి మనం పంట ఏదైనా కోసిన తర్వాత అది ఇంటికి తీసుకురావడం కోసం ఇంటికానించి మందు బస్తాలు లాంటివి మళ్ళీ చేను కాడి తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడేలాగా మల్టిపుల్గా అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా చేయడం జరిగింది. ఇన్ని బహుళ ప్రయోజనం ఉన్న ఈ మిషను ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా 50,000 రూపాయలనే రైతుకు అందియాలన్న లక్ష్యంతో మనం చేయడం జరిగింది. ఇవన్నీ మన ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఇంత ఉపయోగకరమైన మిషన్ తయారు చేసినందుకు గాను మన కేవీకే మల్యాల వాళ్ళు దీన్ని అటారీ హైదరాబాద్ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు రాష్ట్రపతి భవన్కి దీన్ని పంపించిన తర్వాత అక్కడ ఎన్నో ఫిల్టర్స్ అయిన తర్వాత ఫైనల్గా సౌత్ నుంచి నన్ను ఎన్నిక చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా నాకు ఆహ్వాన పత్రిక పంపించారు. రేపు 26వ తారీఖు నాడు రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇది నా 15 సంవత్సరాల కళ ఇప్పటికి నెరవేరింది. ఈ రాష్ట్రపతి భవన్కి పోవడం అనేది నా గ్రామంలో నేను ఉండటం నేను చేసుకున్న అదృష్టం. నా గ్రామం తరపు నుంచి నేను ప్రతినిధిగా వెళ్ళినట్టు నేను భావిస్తున్నాను. ఇది నాకు దక్కిన ఒక అపూర్వమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి, మీ గ్రామం నుండి రాష్ట్రపతి వరకు రేపు 26 జనవరిన అవార్డు తీసుకోబోతున్నారు. మీ గ్రామం తరపున ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఊహించారా? అసలు ఇది సంక్రాంతి పండుగకు మామూలు సంబరంగా లేదు. ఎందుకంటే ఈ సంక్రాంతి అనేది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. కానీ అరుదైనటువంటి ఒక అవార్డు మా ఊరికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. షణ్ముఖరావుకు వచ్చిన అవార్డు. ఎందుకంటే అన్న కష్టం మేము ఒక 10-20 ఏళ్ళ కానీ చూస్తున్నాం. ఏదో చేస్తుంటాడు ఏం చేస్తుండే అనేది అర్థం కాకపోయేది. అయితే మధ్య మధ్యన చిన్న అవార్డులు వచ్చినాయి. కానీ ఇవాళ ఒక మన రాష్ట్రము కాదు 4 రాష్ట్రాలు గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఎందుకంటే సౌత్ డివిజన్ అంటే 4 రాష్ట్రాలకు కలిపి ఒక సౌత్. ఇండియాలో 3కి వస్తే ఆ 3లో ఒకటి మన రాష్ట్రానికి, అది మన జిల్లాకు, మా గ్రామానికి రావడం అనేది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే చాలా ఆనందదాయకంగా ఉన్నాం. రాష్ట్రపతి దగ్గరికి మా ఊరు పేరు వెళ్తున్నందుకు మేము చాలా
గర్విస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి జిల్లా నుండి రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, కంబాలపల్లి.